నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. ప్రెజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? అనే పూర్తి వివరాలైతే ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో చూసే ముందు మనం ఒక్కసారి నిన్న ప్రీవియస్ వీడియో గురించి మాట్లాడుకుంటే గనక, ప్రీవియస్ వీడియో చూడగానే అందులో మనకి గోల్డ్ రేట్ చూడగానే నిన్న చూసుకుంటే గనక అసలు చాలా భయమేసింది. అంటే ఇంకా ఏ ఏ రకంగా పెరుగుతూ ఉంటుందో, ఇప్పుడే ఇంత పెరిగింది, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెంత పెరిగే అవకాశాలుంటాయో అని జెప్పేసి నిన్న అంత జలకైతే ఇచ్చింది. అంటే దాదాపు నిన్న మనకి 4000 వరకైతే పెరగడం జరిగింది. 3-4,000 వరకే పెరగడం జరిగింది. అంత పెరగగానే మనకి ఇంకా చాలామంది షాకయ్యారు. నిన్న నేను గూడా ఏంటి ఇంత పెరిగిందనైతే అనుకున్నాను. అంటే మనం ప్రీవియస్ వీడియోలో అంతకుముందు వీడియోస్‌లలో గూడా మాట్లాడుకున్న విధంగానే జరగడం అయితే జరిగింది. అంటే దీనంతటికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ వార్ అని గూడా చెప్పొచ్చు. అదే విధంగా డాలర్ అని జెప్పొచ్చు. ఇంకా మనకి క్రూడ్ ఆయిల్ అని జెప్పొచ్చు. సో ఇవన్నిటి వల్ల మనకి గోల్డ్ పెరగడం అనేది, తగ్గడం అనేది సహజం. సో అలా పెరుగుతుంది, తగ్గుతూ ఉంది. మరి ఎందుకు అంతగానం పెరిగింది అనంటే గనక వార్. ఎప్పుడైతే మనకి వార్ స్టార్ట్ అయిందో, ఆ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే దాదాపు మనం ఒక 1 మంత్ నుంచి చూసుకుంటే గనక 1 మంత్ క్రితం నుంచి చూసుకుంటే ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది ఏ ఒక్క రోజు గూడా పెరగకుండా తగ్గుకుంటూనే వచ్చింది. సో దాని తర్వాత ఎప్పుడైతే వార్ కామ్ అయిందో అంటే మనకి దాదాపు ఒక 1 వీక్ నుంచి కొంచెం కామ్ అయిపోయింది. సో అప్పటి నుండి మనకి గోల్డ్ అనేది మళ్ళీ ఏ రకంగా పెరుగుకుంటూ వచ్చిందో మనమైతే చూసాము. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గనక ప్రెజెంట్ సో ఈరోజైతే మనకు గోల్డ్ కొంచెం తగ్గడం అయితే జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. మరి ఎంత తగ్గింది అనంటే గనక నిన్న ఎంత పెరిగిందో దాదాపు అంతే తగ్గింది. మనకి ఈరోజు వచ్చేసైతే రూ. 2,340 అయితే తగ్గడం అయితే జరిగింది. మరి ప్రెజెంట్ ఎంతుంది అని ఒక్కసారి మనం చూసుకుంటే గనక 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి రూ. 1,51,480 అయితే ఈ రోజుకైతే ఉంది. రూ. 1,51,480 అయితే ఈ రోజుకు ఉంది. అండ్ నిన్నటితో కంపేర్ చేసుకుంటే సో నిన్న మనం చూస్తే గనక నిన్న 1,53,820 రూపీస్ అయితే ఉంది. రూ. 1,53,820 అయితే నిన్న ఉంది. అంటే నిన్నటితోని కంపేర్ చేసుకుంటే మనకి రూ. 2,340 అయితే తగ్గడం అయితే జరిగింది. సో ఇదొక కొంచెం గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అంటే మరీ ఏదో 10,000 తగ్గినట్టు మీరు గుడ్ న్యూస్ అంటున్నారు గదా! అని అనుకోవద్దు. ఎందుకు అనంటే గనక ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో ఎప్పుడైతే వార్ కొంచెం కామ్ అయిందో ఆటోమేటిక్‌గా మనకి ఇంకో వారం 10 రోజుల్లోనే 1 వీక్ ఇంకో 10 డేస్‌లోనే మనకి మనకి 1,60,000 నుంచి 1,65,000 వరకి ఎళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఒక 1 మంత్ బ్యాక్ ఎప్పుడైతే వార్‌కి ముందు చూసుకుంటే గనక 1.6 నుంచి 1.60 నుంచి 1.65 ఆ మధ్యలోనే ఆ రేంజ్‌లోనే ఉంది అని జెప్పేసి మనకి అందరికి తెలిసిన విషయమే. సో మళ్ళీ అదే రేంజ్‌కెళ్ళే అవకాశాలున్నాయని జెప్పేసి గూడా చాలా వీడియోస్‌లలో మన ప్రీవియస్ వీడియోస్‌లో గూడా చెప్పడం అయితే జరిగింది. అదే విధంగా ఇప్పుడు సో మళ్ళీ అలానే పెరుగుకుంటూ అయితే వచ్చింది. సో మరి ఇప్పుడు నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు తగ్గింది గదా! అని అనుకోవద్దు. మళ్ళీ పెరిగే అవకాశాలే మనకు చాలా కనిపిస్తూ ఉన్నాయి. మరి చాలామందేంటి తగ్గుతుంది ఇంకా గోల్డ్ డమాలని పడిపోతూ ఉంది. గోల్డ్ వాల్యూ మొత్తం తగ్గిపోతుంది మార్కెట్‌లో. అసలు గోల్డ్ అనేది ప్రైస్ అనేది చాలా 1,00,000 వరకొస్తుంది తులం అని జెప్పేసి ఇట్లా చాలామంది చెప్తున్నారు గదా! అంటే సో, ఇది ఏ రకంగా చెప్తున్నారో గూడా చెప్తాను. ఎందుకలా చెప్తున్నారో గూడా చెప్తాను. మరి అంతవరకు అవుతుందా? లేదా? గూడా అదొకసారి మనం అయితే చూద్దాము. సో, ఇంకా 1,00,000 వరకు వస్తుందా? రాదా? అంటే గనక అది కొంచెం ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి. సో, ఎందుకనంటే గనక ఎప్పుడైతే మనకి 1,28,000 వరకైతే వచ్చిందో, సో, అది గూడా ఆ వార్ ఎఫెక్ట్ వల్లనే మనకి అదైతే రావడం అయితే జరిగింది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ అనేది డిమాండ్ ఎక్కువ పెరుగుతూ ఉంటుందో, క్రూడ్ ఆయిల్ అనేది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది. సో, అదే రకంగా ఇప్పుడు మనం ఒక్కసారి ఈ వార్ అనేది గనక మళ్ళీ స్టార్ట్ అవుతే మళ్ళీ ఆ రకంగా గనక వార్ అవుతే గనక లేదు ఇక్కడ డాలర్ రేట్ అనేది బలపడ్డా గాని, డాలర్ రేట్ అనేది సో స్ట్రాంగ్ అయినా గాని, మన రూపీ స్ట్రాంగ్ అయినా గాని ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ అదే విధంగా క్రూడ్ ఆయిల్ డిమాండ్ పెరిగినా గాని, సప్లై పెరిగినా గాని, క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగినా గాని ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ అదే విధంగా మనకి ఇప్పుడు కొన్ని కంట్రీస్ గూడా యుక్రెయిన్ లాంటి కొన్ని కంట్రీస్ గూడా మనకి గోల్డ్ అనేది సేల్ చేస్తున్నాయి. కొన్ని టన్నుల్లో అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ అదే గనక జరిగితే మనకి సో, ఎప్పుడైతే మనకి ఈ వేరే కంట్రీస్ నుంచి గనక గోల్డ్ అనేది సేల్ చేస్తారో, అప్పుడు మన భారత్ అనేది ఎప్పుడైతే బై చేస్తుందో, అంటే ఆటోమేటిక్‌గా కొంచెం గోల్డ్ ప్రైస్ అనేదైతే తగ్గుతూ ఉంటుంది. సో, ఇలాంటివి ఇవన్నీ జరిగితేనే మనకి 1,15,000 నుంచి 1,20,000 వరకైతే వచ్చే అవకాశాలైతే చాలా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ అవన్నీ జరగాలి. సో, ఇప్పుడు అవన్నీ జరగాలంటే చాలా ప్రాసెస్ అయితే పడుతుంది. ముఖ్యంగా వార్ అనేది అవుతుందా? కాదా? అనేదైతే పక్కన పెడితే గనక ఇవన్నీ మనకి ఇంకా ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ అవుతే గనక మనకి కొంచెం గోల్డ్ అనేది తగ్గే అవకాశాలు
చాలా కనిపిస్తూ ఉన్నాయి. లేదు ఇవన్నీ జరగకపోవచ్చు. ఇవన్నీ జరగకపోతే కనుక మనకి గోల్డ్ రేట్ అనేది పెరిగే అవకాశాలే చాలా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మనకి ముఖ్యంగా డాలర్ రేట్ అనేది బలపడితే గనుక ఎంతో కొంత మనకి ఈ స్టెబుల్‌గా ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఏదైతే 1,60,000 నుంచి 1,65,000 మధ్యలో కంపేర్ చేసుకుంటే మనకి 1,50,000 అయితే అంటే 10,000 అయితే డిఫరెంట్ అయితే ఉంది అని అనుకోవచ్చు. కానీ మనకి వార్ మధ్యలో మాత్రం చాలా మంచి ఛాన్స్ అయితే ఇచ్చింది. చాలామంది కొనుక్కున్నారు గూడా. ఇంకా చాలామంది ఇంకా తగ్గుతుందని జెప్పేసి ఆశలు బెట్టుకున్నారు. కానీ అలా ఆశ బెట్టుకోవడం వల్ల అసలు వాళ్ళ ఆశ నెరవేరలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే మన ప్రీవియస్ వీడియోలో గూడా మనం చెప్పడం అయితే జరిగింది. ఆ మధ్య కాలంలో గూడా మనం చెప్పడం జరిగింది. 1,00,000 వరకు రాదండి. మీరు హోప్ బెట్టుకోవద్దు. ఎప్పుడైతే 1,28,000 ఉందో మీరు అట్‌లీస్ట్ ఇప్పుడు ఒక 10,00,000 వరకు ఏదైతే గోల్డ్ కొందాం అనుకుంటున్నారో అట్‌లీస్ట్ మీరు ఒక 5,00,000 అయినా కొనిపెట్టుకోండి అని చెప్పడం కూడా జరిగింది. అప్పుడు చాలామంది కొనుక్కున్నారు. చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్టర్స్‌కైతే బెస్ట్ ఛాన్స్ దొరికిందనే చెప్పుకోవాలి. అదే విధంగా మరి ఒకసారి 22 క్యారెట్ గోల్డ్ పరిస్థితి ఏంటి? 22 క్యారెట్ గోల్డ్ చాలా మందికి అదే ఇంకా జ్యువెల్లరీస్ టైప్‌లో అదే ఎక్కువ తీసుకుంటారు కాబట్టి సో 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి 1,38,850 రూపీస్ అయితే ఈ రోజుకైతే ఉంది. సో 1,38,850 రూపాయలైతే ఉంది. అంటే చూసారా? వార్ మధ్యలో మనకి 28,000 వరకెళ్ళింది. 1,28,000 వరకి. ఇప్పుడొచ్చేసి మనకి దాదాపు 10,000 అయితే పెరిగింది. అంటే నిన్నటితోని కంపేర్ చేసుకుంటే నిన్న ఇంకా మనకి 11,000, 12,000 పెరిగింది నిన్నటితోని. కానీ ఈరోజు కొంచెం తగ్గింది కాబట్టి దాదాపు 10,000 అయితే పెరిగింది. అప్పటినుంచి మనం కంపేర్ చేసుకుంటే. సో ఇలా ఒక్క రోజు తగ్గింది గదా అని మనకు మళ్ళీ రోజు తగ్గుతుంది అని అనుకోవద్దు. బట్ కొంచెం ఇప్పుడు ఏవైతే మనం ఆప్షన్స్ మాట్లాడుకున్నామో అవన్నీ జరిగితే గనుక ఒక గుడ్ న్యూసే అనుకోవాలి. అండ్ నిన్నటితోని కంపేర్ చేసుకుంటే అయితే ఇది కూడా 2,150 రూపాయలైతే తగ్గడం అయితే జరిగింది. సో, 2,150 రూపీస్ అయితే తగ్గింది. అదే విధంగా మనకి 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసేమో 2,340 రూపీస్ అయితే తగ్గడం జరిగింది. సో, అంటే మనకి కొంచెం పాజిటివ్ అయితే కనిపించింది మళ్ళీ. సో, 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి ఏదైతే 1,50,000 మధ్యలో ఉందో అదే విధంగా మనకి 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 1,38,000 మధ్యలో ఉందో సో, ఇక్కడ నుంచి మనకి ఎప్పుడైతే ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్ మనకి 1,20,000 వరకి, 1,28,000 వరకి వచ్చినా గానీ కొనేసుకోండనే జెప్తాను. అంటే ఒకవేళ తగ్గితే గనక. సో, ఇవన్నీ మనం ఆప్షన్స్ మాట్లాడుకున్నట్టు తగ్గితే గనక 1,28,000 వరకొస్తే మాత్రం 100% కొనేసుకోండి. 1,00,000 వరకు వస్తుందేమో అని ఆశ పెట్టుకోకండి. 24 క్యారెట్ గూడా అంతే. ఇప్పుడు 1,50,000 ఉంది గాబట్టి మనకి 1,40,000 వరకి అలా వచ్చిందంటే కొనేసుకోండి అంతే. ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసి మనకి 13,885 రూపీస్ అయితే ఈ రోజుకుంది. అంటే సుమారు 14,000 రూపాయలైతే మనకి ఈ రోజుకైతే ఉంది. 22 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసి. మరి ఇంకా సిల్వర్ పరిస్థితి ఏంటి? సిల్వర్ మీద గూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయరాదా? అని ఒకసారి మనం మాట్లాడుకుంటే గనక సో, సిల్వర్ గూడా మనకి మనం మాట్లాడుకున్నట్టే ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టే చెప్పుకున్నట్టే ఆ విధంగానే ఉంది. సో, అంటే 2,50,000 నుంచి 2,60,000 మధ్యలోనే ఉంటుంది. దాదాపు ఇది ఒక 1 మంత్ వరకు ఇలానే కొనసాగుతుందని అయితే మనం చెప్పుకున్నాము. ఇప్పుడు కూడా 2,60,000 వరకే ఉంది. నిన్నటితోని కంపేర్ చేసుకుంటే 1000 గ్రామ్స్ సిల్వర్ అయితే ఒక 5,000 అయితే తగ్గడం జరిగింది. 65 నుంచి 60కి అయితే రావడం అయితే జరిగింది. అయితే మనకి నిన్న మనకి ఇలానే ఒక ప్రీవియస్ వీడియోస్ నుంచి చూసుకుంటే గనక మనము వార్ మధ్యలో చూసుకుంటే 2,30,000 వరకైతే అయింది. కానీ ఇప్పుడు 2,50,000 నుంచి 2,60,000 మధ్యలో నడుస్తుంది. ఇది కాస్త మరి ఇంకా పెరుగుతుందా అంటే గనక యెస్. ఇన్వెస్టర్స్‌కి మాత్రం ది బెస్ట్ ఛాన్స్ ప్రాఫిట్ వైస్‌గా చూసుకుంటే, బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది చాలా మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది మళ్ళీ 3,00,000, 3,50,000 వరకెళ్ళే ఛాన్సెస్ ఉంది. వాళ్ళు గనుక ఇప్పుడు ఇన్వెస్ట్ గనుక చేసి మళ్ళీ ప్రాఫిట్ గనుక పొందుదాం అనుకుంటే, మళ్ళీ సేల్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ సిల్వర్ మీద మంచి ఛాన్స్ అయితే ఉంది. గోల్డ్ గూడా అంతే. గోల్డ్ అయితే మనకి తగ్గే ఛాన్సెస్ కన్నా అంటే తగ్గే ఛాన్సెస్ గోల్డ్ 30% కనిపిస్తే మనకిక్కడ పెరిగే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అంటే దాదాపు 70% అయితే మనకి పెరిగే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి గాబట్టి, సో గోల్డ్ గూడా కొనుక్కుంటేనే బాగుంటుంది. గోల్డ్ గూడా అట్‌లీస్ట్ రూ. 1,00,000 కొందాం అనుకునేవారు అంటే రూ. 1,00,000 పెట్టి ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకునేవారు అట్‌లీస్ట్ ఒక 40,000 పెట్టైనా ఇప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా కొనుక్కుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది మళ్ళీ 1,60,000 వరకైతే గోల్డ్ అయితే ఎళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ వార్ అనేది జరుగుతలేదు కాబట్టి, అదే విధంగా డాలర్ అనేది గనుక బలపడితేనే మన రూపీ అనేది స్ట్రాంగ్ అవుతేనే ఆటోమేటిక్‌గా సో ఇవన్నీ మనం ఏవైతే ఆప్షన్స్ మాట్లాడుకున్నామో వీడియోలో క్రూడ్ ఆయిల్ పెరగడం గానీ, లేదంటే ఇతర కంట్రీ అవి సేల్ చేసి మన భారత్ అనేది
ఇప్పుడు మన ఇండియా అనేది ఒకవేళ బై చేస్తేనే ఇవన్నీ జరుగుతేనే గనుక మనకి ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది తగ్గుతుంది. సో, ఇవన్నీ కావాలి అంటే గనక ఇట్స్ టేక్ లాంగ్ టైమ్ కాబట్టి సో, చాలా లాంగ్ టైమ్ తీసుకుంటుంది కాబట్టి, ఆలోపు మీకు గోల్డ్ గనుక చాలా అవసరం ఉంటే, సో, మళ్ళీ పెరిగే ఛాన్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెరిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయి గాబట్టి, కొంచెం ఎంతో కొంత తీసుకుంటే అయితే బావుంటుందని జెప్పేసయితే మన ఒపీనియన్. అదే విధంగా మనకు ముఖ్యంగా ఆంధ్రప్రభ నుంచి గూడా మన అనలిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే, సో, దాదాపు ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. తగ్గే ఛాన్సెస్ అయితే మనం ఇప్పుడు వరకు ఏవైతే మాట్లాడుకున్నామో ఆప్షన్స్, సో, అవన్నీ జరుగుతేనే గనక మనకు తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, వారనేది అక్కడ కొంచెము ఇబ్బంది కలిగించినా గానీ, మనకు గోల్డ్ పరంగా గనక ఇక్కడ మనకొక గుడ్ న్యూసే అని జెప్పుకోవాలి. అంటే గోల్డ్ పరంగా మాత్రం చాలా మంది ఇన్వెస్ట్ అయితే జేశారు. ఎవరికైతే అవసరం ఉందో వారు 1,28,000కి అలా డౌన్ కాగానే చాలా మందయితే కొనుక్కోవడం అయితే జరిగింది. అది కాస్త ఇప్పుడు మళ్ళీ 10,000 అయితే పెరగడం అయితే జరిగింది. సో, అంటే అట్‌లీస్ట్ ఒక 10 తులాలు తీసుకున్న వారికైతే దాదాపు మనం చూసుకుంటే గనక వాళ్ళు ఒక 1,00,000 వరకైతే ప్రాఫిట్ అయితే పొందినట్టే. అంటే ఆ ప్రాఫిట్‌లోనే ఉన్నట్టయితే మనకి చూడొచ్చు. ఒక 10 తులాలు అలా తీసుకున్న వారితోని కంపేర్ చేసుకుంటే వాళ్ళొక మినిమమ్ 1,00,000 వరకైతే వాళ్ళు ప్రాఫిట్‌లోనే ఉన్నారనైతే అనుకోవచ్చు. ఇంకా సిల్వర్ మరి ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయరాదా? అని ఫైనల్‌గా మనం మాట్లాడుకుంటే గనక సో, అదే చెప్తున్నాను. అట్‌లీస్ట్ అంటే మీరు ఎంతైతే తీసుకుందాం అనుకుంటున్నారో అందులో హాఫ్ ఆఫ్ ది అన్నా కొంచెం తీసుకుంటే బావుంటుంది. అండ్ దాని తర్వాత మనం ఏవైతే ఆప్షన్స్ మాట్లాడుకున్నామో వీటి ప్రకారం అయితే కొంచెం తగ్గితే గనక అప్పుడు ఆలోపు ఇంకా బాగుంటుంది. అండ్ సిల్వర్ మీద గూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. సిల్వర్ గూడా మళ్ళీ ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మనం వారితోని కంపేర్ చేసుకుంటే గనక ఇప్పటికైతే ఆల్రెడీ 20,000 అయితే పెరగడం అయితే జరిగింది. ఇంకా 3,00,000, 3,50,000 వరకైతే ఫ్యూచర్‌లో ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి, సో, ఇంకా అప్పుడు గూడా మీరు ప్రాఫిట్ అయితే పొందొచ్చు సిల్వర్ మీద. సో, దేని మీద పెట్టినా గానీ ఇప్పుడు ఇన్వెస్టర్స్‌కైతే మంచి టైం. అండ్ ఎవరైతే కొంచెం సాధారణమైన వ్యక్తులు కొందామనుకుంటున్నారో ఎంతో కొంత అయితే కొనిపెట్టుకోండి. మళ్ళీ 1,60,000 వరకైతే ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో, చూసారు గదా! గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఛానెల్.